రౌడీజం మొదట హీరోయిజం అవుతుంది, ఆ తర్వాత విలనిజం అవుతుంది. ప్రతి హీరో తర్వాత విలన్ అవుతుంటాడు. దానికి సాక్ష్యం ఒకనాడు కాసు అండతో రెచ్చిపోయే రౌడీల్ని కాపాడిన హీరోగా రంగంలోకి దిగి ఆ తర్వాత తను విలన్గా మారినటువంటి కోడెల శివప్రసాద్ని చూసుకోవచ్చు, లేకపోతే దేవినేనిదైనా చూసుకోవచ్చు, వంగవీటిదైనా చూసుకోవచ్చు. వాళ్ళు మొదట కాపాడినటువంటి వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ మీదనే ఆ ముద్రలు వేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి కాన్సెప్ట్, ఎందుకంటే ముద్రలు వేశారన్న నేనేస్తున్నానట్లేదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. లేకపోతే కొడాలి నాని ఒకప్పుడు గుడివాడలో అడ్డదిడ్డంగా జరిగే బెదిరింపులు దౌర్జన్యాలు కంట్రోల్ చేసే నాయకుడిగా కొడాలి నాని చివరికి ఇప్పుడు తన మనుషులే రౌడీజం చేసి తన పేరుతోనే అరాచకాలు చేస్తే కంట్రోల్ చేయకపోతే ప్రజలు తిరస్కరించి ఆయన్ని ఓడగొడితే ఇవాళ రోజున కథ మారింది. అదే గుడివాడలో రాము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 5 ఏళ్ల నుండి సీరియస్గా కష్టపడి అక్కడే నుంచుని గెలిచాడు. ఇప్పుడు ఆయన గెలిచాక ఆ కబ్జాలు ఒక్కొక్కటి క్లియర్ చేపిస్తున్నారు. మొన్న మధ్యన 10 ఎకరాల ఏదో స్థలానికి సంబంధించినటువంటి డిస్ప్యూట్ క్లియర్ అయితే ఇప్పుడు శరత్ టాకీస్ నగరపు నడిబొడ్డున ఉంటుంది. ఒకప్పుడు మంచి థియేటర్, ఇప్పటికీ వాస్తవంగా అయితే ఖాళీ స్థలం పార్కింగ్తో సహా ఉన్నటువంటి, కానీ అధికారాన్ని అడ్డుపెట్టి దాన్ని తీసుకుని పార్టీ కార్యాలయంగా మార్చేసుకుంటే అది తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఎవరి చేతిలో నుంచి అయితే లాక్కున్నారో వాళ్ళు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. స్వయంగా ఎమ్మెల్యే దగ్గరుండి దాన్ని తిరిగి స్వాధీనం చేయించినటువంటి పరిస్థితి. కొడాలి నానికి అది ఒక పెద్ద ప్రాపర్టీ, అంటే దాంట్లో ఈయన కూడా పార్ట్నర్ అట. అయితే అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చి కాకుండా తీసుకోవడం కాకుండా అవతల వాళ్ళకి ఏ 10 పైసలు ఇవ్వకుండా అదిగో వాళ్ళ వాటా కూడా తను లాగేసుకుని తన చెప్పు చేతలు పెట్టుకుంటే ఇప్పుడు అది తీయించి అవతల పెట్టినటువంటి పరిస్థితి.